మంది సైన్యాన్ని ఓచకోత కోసి చంపేశారు. సామాన్య ప్రజలను వదిలేసి కేవలం సైన్యాన్ని ఐఎస్ఐ వాళ్ళనే చంపడం ద్వారా వాళ్ళ అసమర్థత, వాళ్ళు ఎంత వెధవలు, ఎంత దద్దమ్మలు, ఎంత తెలివి తక్కువోళ్ళు అన్నటువంటిది ప్రపంచానికి తెలిసేలా చేశారు బెలూచ్ రెబల్స్. దాంతో పరువు పోయింది ఆసిఫ్ మునీర్కి. వాస్తవంగా ఆసిఫ్ మునీర్ షియా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముస్లిం నాయకుడు. అట్లాగే ఆ షియా అక్కడ పాకిస్తాన్లో సున్నీలది ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది, షియాలది తక్కువ ఉంటుంది. ఈ ర్యాంకింగ్స్లో భాగంగా ఇతనికి అవకాశం వచ్చింది. మామూలుగా అయితే అక్కడ సున్నీ అధికారులే ఎక్కువగా ఉంటారు, ప్లస్ పంజాబీ అధికారులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ ఇతని చాలా చులకనగా చూస్తున్నారు. ఆ చులకనకి ఇది తోడయింది. దాంతో పరువు పోయినటువంటి ఆసిఫ్ మునీర్ తన పరువుని కవర్ చేసుకోవడానికి ఇండియాలో అంతర్గత కలహాలు సృష్టించాలనుకున్నాడు. అది ఎట్లాగా అంటే మత ప్రాతిపదికన. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో పాకిస్తాన్ ఇంకో 1000 ఏళ్ళైనా భారత్ మీద గెలవడం అసాధ్యం. భారత్ లాంటి సువిశాలమైనటువంటి దేశం, 140 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం, భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి దేశంలో విజయం సాధించడం అనేది పాకిస్తాన్ వల్ల అయ్యేటటువంటి పని కాదు. గోరీలును అక్బర్లు ఇవాళ వస్తే నరికి చంపేస్తారు ఈ దేశ ప్రజలు. ఆ సంగతి ఆడికి తెలుసు. కాబట్టి ఇక్కడే చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకోసం పాకిస్తాన్ చరిత్రలో ఇంతవరకు అనేక సార్లు తీవ్రవాద దాడులు చేసిన ఆ తీవ్రవాద దాడుల యొక్క కాన్సెప్ట్ ఎట్లా ఉండేదంటే, ఒక ర్యాండమ్ అటాక్, ఓ బాంబు పెట్టేసి ఆ ప్రాంతం అంతా పేల్చేయడం, తుపాకులు చేతికిచ్చి కనబడ్డ వాళ్ళందరినీ కాల్చి చంపేయమంటాం.